2015లో చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్లను హత్య చేసిన నిందితులకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష విధించింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో నవంబర్ 17, 2015వ తేదీన చిత్తూరు మేయర్గా ఉన్న కటారి అనురాధ నగరపాలక సంస్థ కార్యాలయంలో విధుల్లో ఉండగా ఆమె ఛాంబర్లోకి బురకాలు ధరించి ప్రవేశించిన కొందరు హంతకులు ఆమెను రివాల్వర్తో కాల్చి చంపడంతో అక్కడికక్కడే చనిపోయింది. ప్రక్క గతిలో ఉన్న ఆమె భర్త కటారి మోహన్ను కత్తులతో నరకడంతో ఆయన వేలూరు సిఎంసి ఆసుపత్రిలో పొందుతూ చనిపోయారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న అప్పటి ప్రభుత్వం దీని మీద నిందితుల్ని అరెస్ట్ చేసి జైలు నుంచి రాకుండా చూసింది. దీని మీద విచారించిన చిత్తూరు 6వ సెషన్స్ జడ్జి శ్రీనివాసరావు తీర్పు చెబుతూ ఈ కేసులో 5 మంది దోషులుగా ఉన్నారని నిర్ధారించారు. వీరందరి నేర ప్రవృత్తిని పరిగణలోకి తీసుకుని పాల్పడిన దారుణమైన సంఘటనని, దాని తీవ్రతను గుర్తించిన న్యాయమూర్తి వీరందరికీ ఉరిశిక్ష విధించారు. ఈ కేసులో కటారి మోహన్ మెరైన్ ఇంజనీర్ గా ఉన్న చింటూ ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. అతన్ని చిత్తూరు రాజకీయాల్లో సీకే బాబు హవా నడుస్తున్న తరుణంలో కటారి మోహన్ తన మేళని చిత్తూరు తీసుకొచ్చి రాజకీయాల్లో దించారు. ఈ నేపథ్యంలో సీకే బాబు హవాని తగ్గించిన చింటూ చివరికి సొంత మేనమామతోనే విభేదాలు కొని తెచ్చుకుని చివరికి వారిని హత్య చేసే వరకు వెళ్ళిపోయారు. ఈ కేసులో నేరం రుజువైన A1 చింటూ, శ్రీరామ్ చంద్రశేఖర్, అలాగే వెంకటేష్ A2, జయప్రకాష్ రెడ్డి A3, మంజునాథ్ A4, మునిరత్నం A5లు శిక్షకు అర్హులయ్యారు. వీరికి కోర్టు ఉరిశిక్ష విధించింది. A1 చింటూ 70 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కటారి అనురాధ, మోహన్ వారసులకు 50 లక్షలు, గాయపడిన సతీష్ కుమార్ నాయుడికి 20 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. 2015లో జరిగిన ఈ సంఘటన చాలా మందిని కలిచివేసింది. అత్యంత పాశవికంగా వెంటాడి మరీ చంపేయడం దిగ్భ్రాంతి కలిగించింది. పోలీసులు ఈ కేసులో పటిష్టంగా వ్యవహరించారు. దాదాపుగా 130 మంది సాక్షులను పేర్కొన్నారు. ఈ కేసు 10 ఏళ్ల క్రితం జరగ్గా 10 ఏళ్ల అనంతరం నిందితులకు ఉరిశిక్ష ఖరారు కావడం పట్ల కటారి మోహన్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.